నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మాలలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యం. అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ ఉద్బోధ. జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచన. 24న పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ అడ్డుకోవద్దని పోలీసులకు హర్షకుమార్ విజ్ఞప్తి. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే గోరంట్ల. ముస్లింలతో ఆత్మీయతను కొనసాగిస్తాం. ఇఫ్తార్ విందులో జక్కంపూడి బ్రదర్స్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, గోదావరి సాక్షిగా రాజమహేంద్రవరంలో ఉద్యమాల వాయిస్ పేరుతో స్థానిక జేఎస్ రోడ్లో ఉన్న చేరుకూరి గార్డెన్స్లో అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో చైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు పర్యవేక్షణలో అంబేద్కర్ ఆశయ సాధనపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ విక్టర్ ప్రసాద్, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీలు, మాల సంఘాలు, జేఏసీ నాయకులు హాజరయ్యారు. ప్రధాన వక్తలు మాట్లాడుతూ, మాలల్లో ఐక్యత లోపించడం వల్లనే ఏదో ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని వారికి ఓట్లేసి ఏమీ సాధించుకోలేక మోసపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. మిగిలిన సామాజిక వర్గాల రాజకీయాల పార్టీలను డిమాండ్ చేసి మాలల వాటాను సాధించుకోవటంలో విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను గ్రహించి ఐక్యంగా ముందుకు సాగాలని, నాయకత్వాన్ని బలపరుచుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు దాసి వెంకట్రావు, బర్రె కొండబాబు, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్, జీవి సుందర్, జీవి శ్రీరాజ్, అమ్మర్రి బాబ్జీ, కొల్లి వినయ్, కస్సె రాజేష్, డాక్టర్ వెంకటరమణ, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన రాజమండ్రి పట్టణంలో ఉద్యమాల వాయిస్ అనే పేరుతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి నాయకులు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న మల్లెల వెంకట్రావు గారు, మరి ఎస్సీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కమిషన్ చైర్మన్గా పనిచేసిన విక్టర్ ప్రసాద్ గారు, మాజీ ఎంపీ హర్షకుమార్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు గుబ్బల రాంబాబు గారు, అలాగే అజ్జరపు వాసు గారు వారు నిర్వహిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులే. సో దళిత జాతి, బేసిక్గా దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాం, ఎందుకు అట్రాసిటీస్ జరుగుతున్నాయి, వాటినన్నిటినీ అధిగమించి అధికారం చేపట్టే విధంగా ఏ రకంగా ముందుకు పోవాలి అని ఒక అంతర్మథనం చేసేదానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పార్టీ కొండవాళ్ళన్నీ బయట పెట్టేసి కేవలం నీలి కొండవ వేసుకొని కక్షిదారులు సామరస్యం, సంధి చేసుకునే నైజం కలిగి లోక్ అదాలత్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గంధం సునీత సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పలు మోటారు ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగదారుల కోర్టు కేసులు తదితర కేసులు మధ్యవర్తిత్వం ద్వారా విజయవంతంగా పరిష్కరించబడ్డాయి. రాజీ కుదిరిన అనంతరం బాధితులకు మంజూరైన పరిహారానికి సంబంధించిన చెక్కులు, అవార్డు పత్రాలను న్యాయమూర్తుల చేతుల మీదుగా అందజేశారు. గంధం సునీత మాట్లాడుతూ, కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న అనేక కేసులను లోక్ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కక్షిదారులు పంతాలకు పోకుండా పరస్పర అవగాహనతో రాజీకి రావటం ద్వారా సమయం ఖర్చు, కోర్టుల విలువైన సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి
ఎన్ శ్రీలక్ష్మి, న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి, న్యాయవాదులు పాల్గొన్నారు. హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ కార్యక్రమం ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 4 సార్లు 2వ శనివారం జరిపించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం మొదటి జాతీయ లోకాలలో 2024 జరిగిన 4 జాతీయ లోకాలలో దాదాపుగా 162 కోట్ల నష్టపరిహారం కక్షిదారులకు అందించడం జరిగింది. 2025లో జరిగిన 4 నేషనల్ లోకాలలో 147 కోట్ల నష్టపరిహారం కక్షిదారులకి ఇవ్వడం జరిగింది. మన కాంపోజిట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న పెండెన్సీ, రాజీ చేసుకోదగిన పెండెన్సీ 61,000 పైన ఉంటే దానిలో మేము ఇప్పుడు 25,000 కేసుల వరకు ఐడెంటిఫై చేసుకుని రాజీ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చి టోటల్గా 47 బెంచెస్ని ఈస్ట్ గోదావరి కంపోజిట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటే ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ అండ్ ఇప్పుడు ప్రజెంట్ చింతూరు డిస్ట్రిక్ట్ అన్నింటిలో కూడా 47 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్క కక్షిదారికి కూడా ఎలాంటి ఆటంకం. క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి వెనుక కారణాలు బయటికి తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్టును బయట పెట్టాల్సిందేనని, అప్పుడే అది హత్య, ప్రమాదమా అన్నదానిపై తమకు స్పష్టత వస్తుందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ తాము మాత్రం ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలది హత్యగానే నమ్ముతున్నామన్నారు. తాను హైకోర్టులో కేసు వేశారని, దానికి కౌంటర్ వేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవటమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ నెల 24వ తేదీ మంగళవారం లూథర్గిరిలో జరిగే సంస్మరణ సభకు సంబంధించిన కరపత్రాన్ని హర్షకుమార్, ఆయన కుమారుడు జీవి సుందర్, జీవి శ్రీరాజ్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ కరపత్రాలను అందుకున్న ప్రతి ఒక్కరూ తమ చర్చల్లో అందజేసి ఖచ్చితంగా హాజరై ఆయనకు నివాళులను అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలని ప్రభుత్వానికి తెలుసునని, ఎస్పీ స్థాయిలో తమపై ఒత్తిడి తెచ్చి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ దీని వెనుక సీఎం చంద్రబాబు ఖచ్చితంగా ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కానీ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆయన 24న చనిపోయారు. 24వ తారీఖున మా క్రైస్తవ సంస్థ అయినటువంటి లూథర్గిరిలో, క్రైస్తవులకు సంస్థ అయినటువంటి లూథర్గిరిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటున్నాం, సంస్మరణ సభ. దానికి ఆటంకాలు కలిగించకండి. 15వ తారీఖు లోపల మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి, మేము నివృత్తి చేస్తాం అని కూడా లెటర్ రాశాను. కొన్నిట్లో అవయవ శేషాలు, కొన్ని అవయవాల్లో ఈ ఆల్కహాలిక్ శేషాలు ఉన్నట్టుగా చెప్పారు కానీ క్లారిటీ లేదు. తర్వాత ఆయన పోస్ట్ మార్టంలో చూసుకున్నట్లయితే ముఖం మీద గొడ్డలతో నరికేసినట్టుగా ఒక గుర్తుంది. నెత్తి మీద హెల్మెట్లోంచి మరి హెల్మెట్ పగలకుండా ఇదంతా నరికేసినట్టుగా మనకు కనపడుతూ ఉంది. తొడ మీద పెద్ద గాయం చేసినట్టుగా ఒక గాయం ఉంది. కొడుతుంటే చేతులు అడ్డు పెట్టుకుంటే చేతుల మీద గాయాలు ఎలా పడతాయి, అటువంటి గాయాలన్నీ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో మనకు క్లియర్గా కనపడుతుంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎన్నో అవకాశాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ కాళ్లపై నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మోరంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోరంట్లతో పాటు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ తదితరులు మాట్లాడారు. మహిళలు రాజకీయాల్లో కూడా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. రూరల్ కడియం టీడీపీ అధ్యక్షులు మత్స్యటి శివ సత్యప్రసాద్, వెలుగుబంటి రఘురాం, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, సిడిపిఓలు జి గౌరీ, కనకవల్లి, దండమూడి ప్రమీల, పిల్ల తనూజ, మద్దా మణి, పత్తి మంగ, గంగిన జాహ్నవి, బైరతి సరోజినీదేవి, వాసుపల్లి అనంతలక్ష్మి, డ్వాక్రా సంఘాల సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈనాడు రామారావు గారు చెప్పారు, లేచింది మహిళా లోకం దగ్గర పురుష ప్రపంచం అని గుండమ్మ సినిమాలో చెప్పారు. ఇందాక వాసు గారు చెప్పారు, చిన్నప్పుడు ఎలా ఉండేదో ప్రేమిద్దామంటే స్కూల్లో కాలేజీలో అమ్మాయి దొరికేవాడు కాదు. వాసు గారు గుర్తొచ్చుంటారు. వంటింటికే పరిమితమై కుటుంబ బాధ్యతలు ఎత్తనేసుకొని బిడ్డలను కనడమే ధ్యేయంగా ఆపసాపాలు పడ్డ రోజులు పోతా ఉన్నాయి. మహిళల్లో నూతన దృక్పథం వచ్చింది, ఆర్థిక స్వావలంబన వస్తూ ఉంది. మగవారితో సమానంగా కంటే ఎక్కువగా ముందుకు సాగే అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆటోలు ఎక్కువగా మాట్లాడతారు, కానీ మనం వారికి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. జనరల్గా అంటుంటారు ప్రతి మగవాడి వెనుక ఆడ ఉంటుందని. కానీ రానున్న రోజుల్లో మహిళలను ప్రోత్సహిస్తే, వారి వెనక మగవాడు నిలబడితే ఎంత ఎత్తైనా ఎదుగుతారు, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారని చెప్పేసి ఇవాళ మహిళలు వారు మన సమాజంలో అంటే అన్ని రంగాల్లో రాణిస్తారు. ఉదాహరణ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రభుత్వ పరంగా చూస్తే చిన్న ఒక ఆశా వర్కర్ కానీ, లేకపోతే అంగన్వాడీ వర్కర్ కానీ, అక్కడి నుంచి మొదలుకొని మన జిల్లా కలెక్టర్ గారి వరకు చాలా మంది మహిళలు ప్రభుత్వ. రాజమహేంద్రవరంలో ముస్లిం సోదరులకు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నామని రాజానగరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో జక్కంపూడి ఫౌండేషన్ తరఫున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజా మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలతో నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఉన్న అనుబంధాన్ని ఆయన కుమారులుగా మేము కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ యువనేత జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ 4-5 దశాబ్దాలుగా రాజమహేంద్రవరంలో ముస్లింలకు తమ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. అదే అనుబంధాన్ని ఆత్మీయతను కొనసాగిస్తున్నామన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ తో పాటు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మనందరికీ కూడా ఆనందంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, మంచి ఆయుష్తో ఐశ్వర్యం ఇవ్వాలి. అందరూ కూడా ఆరోగ్యం వచ్చి రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థితిలో మంచి పదవి. పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా చాలా కఠినంగా నిష్ఠతో వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి గతం నుంచి పూర్వం నుంచి నాన్నగారు ముస్లిం సోదరులతో మరి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసినప్పటి నుంచి కూడా చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి.
మరి రంజాన్ మాసంలో ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మరి అల్లా యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ కూడా ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు జక్కంపూడి గణేష్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరఫున ప్రపంచవ్యాప్తంగా అనేక కులాల తరఫున, మతాల తరఫున చాలా మంది విధ్వంసాలకు పాల్పడతా ఉంటే భారతదేశంలో మాత్రం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి అతీతంగా ఇవాళ ముస్లిం సోదరులు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఇవాళ జీవిస్తూ ఉన్నాం మనం. మరింత శాంతి నెలకొల్పాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అల్లా యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ గణేష్ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా రోజాని పాటిస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరితో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుండో నాన్నగారి సమయం నుండి కూడా స్థానిక 37వ డివిజన్ వినాయక ఆలయం వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన స్తూపం జెండా ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. జన సైనికులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. స్థానిక జనసేన నాయకులు అప్పన బాబురావు, జవ్వాది రాంబాబు, ఏలుపోలు రాజు, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులను అభినందించారు. అనంతరం స్వీట్లు, డ్రింకులు పంపిణీ చేశారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మాదిగల హత్యాకాండ నిందితులను శిక్షించాలని, బాధితులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించకపోతే అమరావతిని ముట్టడించడానికి సిద్ధమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు వెల్లడించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్భంగా శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుతన్నుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి మూల కారణమైన మాదిగల పట్ల కూటమి ప్రభుత్వం వివక్షత పాటిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 నెలల్లో రాయలసీమ, ఇతర జిల్లాలో 15 మంది కురుమ, 15 మంది బాధిక సామాజిక వర్గాల క్రూరంగా హత్యలు, అత్యాచార సంఘటనలు జరిగినప్పటికీ నిందితులపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలకు విశేష స్పందన వస్తుందని, ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ నాయకులు కోడి కిషోర్, వంగల వీర్రాజు, తల్లారి నాని, హనుమంతరావు, ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి కనీసం మాదిగలను చంపుతున్నటువంటి కేసుల్లో కానీ మాదిగ బిడ్డల కోసం ఒక భరోసా ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పరామర్శించినటువంటి మా హోంమంత్రి ఉండటం కూడా నాకు చాలా బాధాకరం. అలాగే లోకేష్ బాబు గారు కానీ అగ్రవర్ణాలు చనిపోతే ఇస్తున్నటువంటి బట్టి తెలుగుదేశం పార్టీ గెలుపు, మాదిగల గెలుపు అని తిరిగినటువంటి ఈ హత్యలను అరికట్టడంలో మాదిగ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. మాదిగలు రక్షణగా ఉండాలంటే మీకు మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే గనక తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం ప్రభుత్వం నోరు విప్పాలి.
మీరు పక్కనటు అగ్రవర్ణాలు చంపుకుంటే ఇచ్చినటువంటి ₹1,00,00,000 ఈ రాష్ట్రంలో మాదిగలు చంపబడినటువంటి కుటుంబాలకు కూడా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించి తొందరగానే ఉద్యోగం, భూమి కూడా కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇన్ని కేసులు జరిగినా కూడా మనోహర్ని చంపినా సరే కనీసం ప్రభుత్వం మాట్లాడకపోవటం కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాం. 43 రోజులుగా మాదిగ సంఘాలందరం కలిసి ఒక ధర్నా కార్యక్రమాలు, సానుకూలటువంటి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. అయినా మీ దగ్గర నుంచి స్పందన లేదు. ఈ స్పందన కనుక మీ దగ్గర నుంచి రాకపోతే రానున్న 30 రోజుల్లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ సమాజ వర్గాన్ని మొత్తాన్ని ఏకం చేసి ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది రాజకీయాలకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. రాజకీయాల హత్యలు కాదు, ఇది రాజకీయ కోణంలో అగ్రవర్ణ అహంకారంతో చేస్తున్నటువంటి కొంతమంది దుండగల్ని అరికట్టడం కోసం ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపట్టాలి. మాదిగల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాకు భరోసా కల్పించకపోతే ఏప్రిల్ నెలాఖరు కల్లా లక్షలాది మందితో మాదిగలం అమరావతి ముట్టడి చేయడానికి కూడా వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి టిఎం రమేష్ అనే యువకుడు, 35 సంవత్సరాల యువకుడిని అతి కిరాతకంగా ట్రాక్టర్తో గుద్దించి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విస్తృతంగా పతాకావిష్కరణలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జన సైనికులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో పాటు ఆయన సతీమణి అనురాధాదేవి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు గంట స్వరూప, ప్రియా సౌజన్య తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక దేవి చౌక్ ఉదయం అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న జనసేన సిటీ కార్యాలయంలో జనసేన పతాకాన్ని ఆవిష్కరించారు. అక్కడ జరిగిన రక్తదాన శిబిరంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, జన సైనికుల ఆధ్వర్యంలో జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనుశ్రీ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని వెళతామని తెలిపారు. కార్యక్రమాలు నిర్వహించిన జన సైనికులను, డైరెక్టర్లు ఆయన అభినందించారు. రాజమండ్రి నగరంలో మార్చి 16, 17, 18 తేదీల్లో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర 6వ మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ల సుబ్బారాయుడు కోరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో అవుట్ సోర్సింగ్, పారిశుధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు, ఆఫీస్ సిబ్బందికి, స్కూల్ స్వీపర్స్ కి, వాచ్మెన్ తదితర గ్రౌండ్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ధరలకు అనుగుణంగా వేతనాల పెంపు విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న డిఏలు విడుదలకు, పీఆర్సీ విడుదలకు ముహూర్తం నిర్ణయించిన తీరిక లేనట్లు నటిస్తున్నారన్నారు. ఈ దశలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు తమ పూర్వీకులు నుండి వారసత్వంగా వచ్చిన ఉద్యమాలే ఆయుధంగా నిలుచుకోవటానికి రాజమండ్రి నగరం వేదిక కానుందని కనుక రాష్ట్ర వ్యాప్తంగా 16న వేలాదిగా కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ స్టేడియం నుండి 16 మధ్యాహ్నం 2 గంటలకు ర్యాలీ పురవీధుల మీదుగా చేపట్టి కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఓపెన్ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించినట్లు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలకు రాజమండ్రి వేదిక కానుంది. ఈ నెల 16, 17, 18 తారీఖులలో ప్రధానంగా మంత్రి నారాయణ గారు ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ఎత్తు అయితే, రెండవది పూర్వం నుంచి ఉద్యమాలే ఊపిరిగా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసినటువంటి ఏఐటియుసి అనుబంధ రంగంగా ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ మహానగరానికి పోషించింది. అది ప్రజలకు ఇచ్చినటువంటి సేవలు కావచ్చు, లేదా పురపాలకంతా కూడా చేసినటువంటి నగర సుందరీకరణలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది.
వాటితో పాటు ఇక్కడ వచ్చేటువంటి గోదావరి ఫ్లడ్స్లలో కూడా ప్రజలు ప్రాణాపాయం మీదకి వచ్చినప్పుడు కూడా నిరంతరం ముందుండి పనిచేసినటువంటి కార్మికులు పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల పరిస్థితి. వాటితో పాటు పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ గోదావరి ఉత్సవాలు జరిగినా లేకపోతే కనుక పుష్కరాల గల్లోనే కాకుండా ప్రతి చోట కూడా నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటి వారు కానీ ఇంజనీరింగ్ కార్మికులు అనేటువంటి వారు కానీ నిరంతరం శ్రమిస్తా. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. నగరమంతా జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా వందలాది మంది యువతతో కూడిన భారీ బైక్ ర్యాలీ జరిగింది. కంబాలపేట సెంటర్లోని మదర్ తెరిసా పార్క్ వద్ద ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ దేవి చౌక్, ఆజాద్ చౌక్, టీటీడీ కళ్యాణ మండపం, బైబిల్ ప్లేస్, ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ మీదుగా దానవాయిపేట వరకు కొనసాగింది. అనంతరం దానవాయిపేటలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో జనసేన పార్టీ జెండాను వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీర మహిళలు నాయకులు ఆవిష్కరించారు. జనసేన పార్టీ కోసం కృషి చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జన సైనికుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి వారి సేవలను స్మరించుకున్నారు. అదేవిధంగా నగర పారిశుధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేసి వారికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న జన సాధకులను సన్మానించడం ద్వారా వారి సేవలను గుర్తించి ప్రోత్సహించారు. స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేసి ఆశీర్వదించారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయటం ద్వారా మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపట్టిందన్నారు. ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ల బొంగరాల ప్రభాకర్, ఉల్లింగి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు నిర్మలా కుమార్, ఆనాపు మురళి, కేబుల్ మూర్తి, కుమార్, రాజా తదితరులు పాల్గొన్నారు. మన డిఎంహెచ్ఎస్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థుల్లో మంచి స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల్ని పిలిపించి సన్మానం చేయడం పూర్వ విద్యార్థుల యొక్క ఘనతగా నేను పేర్కొంటున్నాను. నిర్మల గారు, వారి మిత్ర బృందం ఈ యొక్క డిఎంహెచ్ఎస్ స్కూల్లో చదివి ఇప్పుడు దేశంలో ఎక్కడున్నారు, విదేశాల్లో ఎక్కడున్నారు అని వెతికి వారిని సన్మానించడం ఇందులో ప్రధానమైనటువంటి ఘట్టం.
అందులో నేను పూర్వ విద్యార్థిగా డిఎంహెచ్ స్కూల్లో చదివి స్థానిక కంబాల్ చెరువు స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్దనున్న శ్రీ సువత్సల సమేత సంజీవి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాల ముగింపు ఏకాదశి సందర్భంగా శనివారం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సువర్చల సమేత సంజీవిని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 4,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ స్వామివారి దయ ప్రజలందరిపైన ఉండాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఈశ్వరానికి తెలియదు సినిమాలు ఏం తెలుసు మా మాయ రాలేదండి ఇంకా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాడగారు పచ్చిపుందేయండి పర్లేదు. అందరికంటే అప్పుడు కూడా మిగిలిపోయింది వెళ్ళకుండా. కారపుంది కూడా వేయాలి, కారపుంది. సుందరం సుందరం చిప్స్ కోరిక రావు మనకి నవ్వాలి. మీరు పెట్టాలి. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక 42వ డివిజన్లో నామన వాసు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా జనసేన జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల నుంచి బాగా ఆదరణ పెరిగిందని, సభ్యత్వం తీసుకోవడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామని అన్నారు. అన్ని డివిజన్లలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం నిర్వాహకులను వారు అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, స్థానిక నాయకులు శ్రీరాములు, రాజమహేంద్రవరం రాజు, శ్రీను, సతీష్, శ్రీపాద, మోహన్, గంధం కృష్ణ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ స్థానిక పెద్దలు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా నామన వాసన్న ఆధ్వర్యంలో లలితానగర్లో ఘనంగా ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. ఇందులో అందరూ కూడా పాల్గొన్నారు. నిజంగా నాకు మొదటి నుంచి మంచి స్నేహితుడు వాసన్న. అలాగే మొత్తం లలితానగర్తో నాకు చాలా అనుబంధం ఉంది. కొండలరావు అన్న మొత్తం అందరూ కూడా నాకు గత 30 సంవత్సరాల నుంచి నాకు ఈ లలితానగర్తో అనుబంధం ఉంది. అటువంటిది ఈరోజు ఇక్కడ ఈ ముఖ్యమైన మా జనసేన పండగ రోజున ఘనంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ అందులో వాసనకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.